ప్రభు నామములో అందరికీ వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామములో మరి ఈ దినం కూడా ఈ యొక్క వీడియో వర్తమానం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మన యొక్క వర్తమానం కొరకై వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం అండి. మొదటి అధ్యాయము 9వ వచనం ఇక్కడ కలిసింది, మధ్యలో చదువుతాం. క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడిందని తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. క్రీస్తు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచెను. క్రీస్తు మనను రక్షించుట. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు మన పశ్చిమగా చేసిన కార్యం ఏంటంటే ఆయన మనల్ని రక్షించి ఉంటున్నాడు, ఆయన మనల్ని పిలిచి ఉంటున్నాడు కదా. ఈ రెండు అంశాలు మనం గమనించినట్లయితే, ఈ రక్షణ విధానం అనే దాని గురించి మనం గమనించినట్లయితే, ఎట్లాగా ఆయన ఈ లోకం నుండి మనుషులను రక్షించినాడు అనే కార్యం మనకు బాగా తెలుసు. యేసు ప్రభు మనందరి పాపల కొరకై శిలువలో మరి శ్రమ నుండి త్యజించబడి తృణీకరించబడి అన్యాయమైన తీర్పు పొంది శిలువలో మరణించి రక్తము కార్చి మరణించినాడు. మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాం. కాబట్టి ఆ శిలువ రక్తం ద్వారా పాప క్షమాపణ మనకుంటున్నది అనేటువంటి కార్యం మనకు తెలుసు. అయితే మరి మన రక్షణ ఆయన మనల్ని ఎప్పుడు రక్షించుంటున్నాడు, ఎట్లా రక్షించుంటున్నాడు అనే కార్యం మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో 4 విధాలైనటువంటి విధంగా మనకు బయలుపరుస్తాడు. మన యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది, దేవుడు ఎట్లాగా మనల్ని మరి మార్చినాడు, లేక బ్రతికించినాడు, లేక రక్షించినాడు అనే కార్యం మొట్టమొదటి మనం గమనిస్తున్నాము. ఎఫెసీయులకు 2వ అధ్యాయము 1వ వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా, సో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మేము క్రీస్తు కూడా బ్రతికించను. అదొకటి. కాబట్టి మనం చచ్చిన వారమైండగా అంటే శారీరకమైన చావుని గురించి కాదు చెప్పేది, ఆత్మీయమైన మరణాన్ని గురించి, అంతరంగములో మరణాన్ని గురించి, అంతరంగంలో చీకటిని గురించి, దాన్ని మరణం అంటారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు, యేసుక్రీస్తు మనల్ని బ్రతికించినాడు. కాబట్టి ఎటువంటి స్థితిలో ఉన్నాం, మనము చనిపోయినటువంటి స్థితి, ఆత్మీయంగా శారీరకంగా బతికుంటున్నాం, మరి ఆత్మీయంగా చనిపోయి ఉంటున్నాం. కాబట్టి మనము మరి ఆయన యొక్క కృప ద్వారా మనం ఏం చేయబడుతున్నాం, అక్కడ యేసు ప్రభు మనకు బ్రతికించినాడు. అది మొదటిది. రెండవదిగా మనం చూస్తున్నామంటే అదే 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించున్న శక్తిని అధిపతిని అనుసరించి మునుపు నడుచుకుంటుంది. కాబట్టి మునుపు మన యొక్క నడక ఎట్లాగున్నది, యేసు ప్రభువును రక్షించక మునుపు ఎట్లాగున్నది మన నడక అంటే అవిధేయులము, అంటే డిజొబీడియంట్, అవిధేయులము. ఇట్లాగా ఈ లోకంలో ఉండేటువంటి యొక్క ఇప్పుడు మరి ప్రేరేపించినటువంటి యొక్క సాతాను యొక్క కార్యముల గురించి, ప్రపంచ ధర్మం చొప్పున, ప్రపంచంలో ధర్మం చొప్పున అంటే నలుగురితో పాటి మన చుట్టూ ఉండే వారి యొక్క జనాలతో పాటు వారి యొక్క అలవాట్లు, వారి యొక్క కార్యములు, వారి యొక్క మరి అలవాట్లు, కార్యములు, జీవితము అట్లాగే అందరితో పాటు కొట్టుకొని పోతాను. అయితే ఆయన ఏం చేశాడు, మరి ఆ విధంగా మునుపు మనము ఉన్నప్పుడు అవిధేయులమైనప్పుడు ఆయన మనను మరి సంధించినాడు. అవిధేయులమైనప్పుడు డిసోబీడియంట్. మూడవదిగా చూస్తున్నామంటే అదే 3వ వచనంలో, మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశను అనుసరించి మనము దైవోగ్రతకు పాత్రలమైనప్పుడు, కాబట్టి ఉగ్రతకు పాత్రలమైనప్పుడు శరీరాశలు పాపాశలు నెరవేర్చుకునేటప్పుడు దేవుని ఉగ్రత మన మీద ఉంటుంది. ఎందుకంటే పాపం చేయ మనుషునికి మరి దేవుని యొక్క శిక్ష తప్పదు. పాపంలో జీతం మరణం, అది ఖచ్చితం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని కృపావరం, మరి ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం, అది కృప. కాబట్టి ఇక్కడ మనం ఎట్లా ఉన్నామంటే దైవోగ్రతకు దైవోగ్రతకు ఉన్నవారు ఉన్నాం. అటువంటిప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు, ఆ ఉగ్రతను తన మీద తీసుకున్నాడు. ఆ పాపం యొక్క ఉగ్రత దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన మీద మోపి ఆయన ద్వారా శిలువలో మన పాప పరిహారార్థమైనాడు. కాబట్టి ఉగ్రతకు పాత్రలమైనప్పుడు ఆయన మనల్ని కరుణించినాడు. 4వది మనం చూస్తున్నాము, దేవుడు కరుణా సంపన్నుడయ్యండి, అపరిమితమైన కరుణ కలిగినవాడు, కృప కలిగినవాడు, కనికరం కలిగినవాడు, దయ కలిగినవాడు దేవుడు. కాబట్టి
ఆయనను దేవుడు కరుణా సంపన్నుడండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైన సైతము మనల్ని తన మహాకృప చేత, కాబట్టి చచ్చిన వారమైనప్పుడు చూసినట్లయితే మూడవదిగా, నాలుగవదిగా యువర్ డూమ్డ్ అటువంటి అప్పుడు ఆయన. కాబట్టి ఈ యొక్క క్రీస్తు యేసు యొక్క రక్షణ అనేటువంటిది ఎట్లాగంటే మనము మరి ఆత్మీయంగా మరణించినప్పుడు ఆయన జీవింపజేసి, అట్లాగే అవిధేయులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కృప చూపించినాడు, అట్లాగే మరి దైవోగ్రకు పాత్రలైనప్పుడు ఉగ్రతల నుంచి మనల్ని తొలగించినాడు, అట్లాగే పాపం నుంచి చనిపోయిన తన మహాకృప మన మీద చూపించి ఆయన ఏం చేశాడు, రక్షించుంటున్నాడు. ఇది క్రీస్తు యేసు రక్షణ. కాబట్టి క్రీస్తు ద్వారా మనం ఏం పొందుతున్నాము, రక్షణ పొంది ఉంటున్నాము అనేటువంటి కార్యం. అట్లాగే అపొస్తలుడైన పౌలు ఇంకొక భాగంలో కూడా రోమీయులకు రాసిన పత్రికలో మన యొక్క మరి రక్షణ కార్యాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో ఏమంటాడు, ఏలనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కాబట్టి మనం బలహీనులుగా ఉన్నప్పుడు, రెండోది భక్తిహీనులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం చనిపోయినాడు. కాబట్టి ఆయన మరణం ద్వారా మనకేమైంది, రక్షణ దొరికింది. అది మొదటిది. రెండవదిగా 8వ వచనంలో, అయితే దేవుడు మనలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా అప్పుడు ఏం చేశాడు ఆయన, క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది క్రీస్తు రక్షణలోని మరి రెండవ భాగం మనం చూస్తున్నాం అన్నమాట. పాపులమై ఉంటున్నాం. మొట్టమొదటిగా చూసాము మనము బలహీనులుగా ఉన్నాము, భక్తిహీనులుగా ఉన్నాము. మూడవదిగా ఇక్కడ చూస్తే పాపులుగా ఉన్నాము. అయినప్పుడు కూడా దేవుడు ప్రేమించాడు. అట్లాగే 10వ వచనంలో ఏమంటాడు, ఏలనగా మనం శత్రువులమై ఉండగా దుర్మార్గంగా ప్రవర్తించినాము. దేవుడు అంటే, దేవుని ప్రజలంటే, దేవుని పిల్లలంటే, దేవుని కార్యం అంటే శత్రువులుగా ఉన్నాం. అప్పుడు ఆయన తన కుమారుడి మరణం ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచబడిన వారమే. కాబట్టి ఆ విధంగా సమాధానపరిచింది. ఇది రక్షణ కార్యం. కాబట్టి ఇక్కడ అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, 2 తిమోతి మనం చదివిన భాగంలో 2 తిమోతి 1వ అధ్యాయము 9వ వచనంలో ఏం చూస్తున్నాము, క్రీస్తు యేసును మన రక్షకుని యొక్క ప్రతిష్ఠిత వలన బయలుపరచబడిన ఏంటంటే మనము కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను. కాబట్టి రక్షణ కార్యాన్ని గురించి చూసాము. ఏ విధంగా ఆయన మనల్ని రక్షించినవాడు అనేటప్పుడు ఆయన బలహీనులము, భక్తిహీనులము, దుర్మార్గులము, దూరస్తులము, శత్రువులు అయినప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించినాడు. అట్లాగే పాపంలో అతిక్రమంలో చనిపోయిన వారము, అవిధేయులైన వారము, ఉగ్రతకు పాలు పొందిన వారంగా ఉన్నప్పుడు మనల్ని రక్షించినాడు. కాబట్టి మా యొక్క రక్షణలో పాలు పొందినట్టు మీరు అంటాడు. రెండవదిగా పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందినట్టు. ఎటువంటి పిలుపు అది? పరిశుద్ధమైన పిలుపు. దేవుడు మనల్ని పిలిచాడు కదా, మనంతకు మనం రాలేదు. దేవుడు మనల్ని పిలిచుంటున్నాడు. పరిశుద్ధమైన పిలుపు ఏమంటాడు ఇక్కడ? ఇదే వచనంలో మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు మరణము నిరర్థకం చేసి జీవమును, అక్షయతను, స్వార్థములను వెలుగులోకి తెచ్చను. కాబట్టి ఆయన మనల్ని పిలిచిన దేవుడు. ఎటువంటి పిలుపు ఇది? పరిశుద్ధమైన పిలుపు. దేవుని యొక్క పిలుపు పరిశుద్ధమైన పిలుపు అని ఎందుకు చెప్తున్నామంటే, ఆయన మనల్ని మరి మరణంలో నుంచి దాటించుంటున్నాడు. ఆయన మన పక్షంగా మరణమును నిరర్థకం చేసి జీవమును, అక్షయత మనకు అనుగ్రహించినాడు. అక్షయత మనకు అనుగ్రహించినాడు. కాబట్టి అది ఎటువంటి యొక్క పిలుపు అంటే అది మరి పరిశుద్ధమైన పిలుపు అనేది చూస్తున్నాం. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పరలోక సంబంధమైన పిలుపు గమనించాలి. ఇది ఈలోక సంబంధమైన పిలుపు కాదు. ఈలోక సంబంధమైనది కాదు. పరలోక సంబంధమైన పిలుపు పరలోకం యొక్క మరి కార్యం ద్వారా పరిశుద్ధులైనటువంటి వారిని పిలిచుంటున్నాడు. ఆయన తన ప్రజలను పిలిచుంటున్నాడు. అందుకొరకే పరిశుద్ధ సహోదరులారా అంటాడు. మనం ఒప్పుకునే దానికి అపోస్తలును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. కన్సిడర్ క్రైస్ట్. ఏం లక్ష్యముంచాలా? లక్ష్యముంచండి అంటే గమనించండి. ఆయన చేసినటువంటి కార్యాలు గమనించి వెంబడించండి అని అర్థం. లక్ష్యముంచుడి అంటే నేను చెప్పేదాని మీద లక్ష్యం ఇస్తున్నావా అంటే అర్థం ఏంటి? చెప్పి విని దాన్ని
మరి దాని ప్రకారం చేస్తుంటున్నావా అనేటువంటి షోయింగ్ ఒబీడియన్స్, నాట్ ఓన్లీ జస్ట్ సీయింగ్, షోయింగ్ ఏ ఒబీడియంట్. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే పరలోక సంబంధమైన పిలుపు కదా. అందుకొరకు అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు, ఆ పరలోక సంబంధమైన పిలుపునకు నేను అవిధేయుడను కాలేదు అంటాడు. దేవుడు పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభు దమస్కు మార్గంలో మరి పౌలును పిలిచాడు. సౌలుగా ఉండేటప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, ప్రభువా నువ్వెవడను, నేను నువ్వు హింసిస్తున్నా యేసును, అయితే నేను ఏమి చేయాలి ప్రభువా, నువ్వు ఊర్లోకి వెళ్ళు, అననీయ అనే ఒక మనుషుడు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీకు తెలుపుతాను. అప్పుడు ఆయన చెప్పినాడు, నీవు రాజుల ఎదుటను యూదుల ఎదుటను అన్ని జనుల ఎదుటను నాకు సాక్షిగా ఉంటావు, దాని కొరకే నిన్ను పిలిచి ఉంటాను. కాబట్టి ఒక పర్పస్. అందుకొరకే ఇక్కడ ఏమంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినవారు యేసు వైపు లక్ష్యముంచుడి అంటాడు. అందుకొరకే మనం చూస్తాం, అదే ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏమంటాడు ఇక్కడ, 2వ వచనం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన ప్రతిపరంగములు ఓపికతో పరిగెత్తుదము కదా, పరిగెత్తుదాం అనే కార్యం చేస్తాం. లక్ష్యం ఉంచు, ఆయన వైపు చూచు. కాబట్టి ఆయన మనకు ముందుగా అన్ని కార్యములు నెరవేర్చిపోయింటున్నాడు. కాబట్టి మనం ఆయన అడుగుదాడులో మరి నడిచినట్లయితే మరి ఈ లోకంలో ఆయన కొరకు మనం సాక్ష్యంగా ఉండగలం. కాబట్టి ఇది ఎటువంటి పిలుపు చూసినట్లయితే పరలోక పిలుపుగా ఉంటుంది. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే తన యొక్క పిలుపుని గురించి ఇది చూసినట్లయితే ఉన్నతమైన పిలుపు అంటాడు. తన జీవితంలో పిలువబడినటువంటి కార్యము ఉన్నతమైన పిలుపు. ఫిలిప్పీలకు 3:14 ఫిలిప్పీలకు 3:14లో ఇక్కడ చదివే కార్యం ఏంటంటే ఉన్నతమైన పిలుపునకు పిలిచిన. కాబట్టి మనం గమనిస్తుంటాము 3:14లో ఎస్, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఉన్నతమైన పిలుపు పిలిచినాడు దేవుడు. ఆ యొక్క ఉన్నతమైన పిలుపులో నువ్వు జయించాలి, నువ్వు గెలవాలి అనేటువంటి కార్యం దేవుడు ఉద్దేశించినాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ యొక్క పిలుపుని బట్టి నేను అటువైపు నేను పరిగెత్తున్నాను, ఆ యొక్క గురివైపు నేను పరిగెత్తున్నాను, ఆ గురివైపు నేను నడుస్తుంటున్నాను, ఆ గురివైపు నేను ప్రయాణం చేస్తుంటున్నాను, ఆ గురివైపు నా జీవితం సాగుతుంటున్నది. అది ప్రాముఖ్యం. పరిగెత్తడం అంటే నా జీవిత గమనంతా ఆ గురివైపు సాగుతున్నది. యేసుక్రీస్తునే గురి. ఎందుకంటే ఆయన మరి ఉన్నతమైనటువంటి పిలుపు పిలిచి ఆయన ఏం చేశాడు, నా కొరకు బహుమానం సిద్ధపరిచుంటున్నాడు. కాబట్టి ఈ ఉన్నతమైన పిలుపులో పాలు పొంది ఆ గమ్యం మనం చేరినట్లయితే ఆయన ఏం చేస్తాడు, మనకు బహుమానం ఇస్తాడు. అందుకొరకు ఏమంటాడు ఇక్కడ, కాబట్టి మనలో సంపూర్ణులైన వారు అందరూ కూడా ఈ యొక్క ధ్యేయం కలిగి ఉండాలంటే, ఈ తాత్పర్యం కలిగి ఉండాలి. కాబట్టి ఈ గురి, ఈ డెసిషన్, ఈ యొక్క డిజైర్ మనం కలిగి ఉండాలి. ఎటువంటిది ఉన్నతమైన పిలుపు కొరకై మనం ఏం చేయాలి, మనం ముందుకు సాగాలి. వెనకున్నవి మర్చి అంటాడు. వెనక్కున్నటువంటి కార్యాలు మర్చి, మన ఫెయిల్యూర్స్, మన తిరుగుబాట్లు, మన కార్యాలు అన్నీ కూడా మర్చిపోవాలి. అనుకున్నట్టు మనం ఏం చేయలేము. దట్స్ డన్ ఈస్ డన్. గాడ్ హెస్ ఫర్గివెన్ దట్. బట్ నౌ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, ముందుండేది వాటి కొరకై నువ్వు కూడా ఏం చేయాలా, ఎంతో మరి గురి వద్దకు పరిగెత్తవలసి అనుకుంటున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో గురి వద్దకు మనం నడవలసి అనుకుంటున్నాం. గురి వైపు మనం వెళ్ళవలసి అంటే యేసుక్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన పిలుపునకు సంబంధించిన గురి మన జీవితంలో ఏదైతుందో దాని వైపు మనం వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాం మన జీవితాలు. అందుకొరకే వచ్చిన పౌలు ఏమంటాడంటే ఉన్నతమైన పిలుపు అంటున్నాడు. అట్లాగే మనం మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 11వ అధ్యాయం రైట్ 11వ అధ్యాయం ఏమిటంటే తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా. కాబట్టి తన రాజ్యము కొరకే ఆయన పిలుస్తుంటున్నాడు. మనకు తన రాజ్యం ఇవ్వాలని దేవుని ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గొప్ప ఉద్దేశం ఏంటి, ఆయన రాజ్యం మనకిస్తాడు. అందుకొరకే యేసు ప్రభువు ఏం చెప్పినాడు, చూసినట్లయితే తన శిష్యులను చూసి, మరి మీరు నాతో కూడా ఉన్నట్లయితే, నాతో కూడా ఉండువారు గనక నేను ఆ యొక్క మహిమా రాజ్యంలో వచ్చినప్పుడు మీరు నాతో కూడా వెళ్తారంటున్నాడు. మహిమా రాజ్యంలో నాతో కూడా ఏలువారై ఉంటారు. కాబట్టి రాజ్యం మనకు ఉంటుంది, ఉన్నత రాజ్యము, నిత్య రాజ్యం మన కొరకై ఉంటుంది. కాబట్టి దానికి తగినట్లుగా మనం నడుచుకోవాల్సిన వారుగా ఉంటున్నాము అనేటువంటి విధంగా మరి ఆయన యొక్క పిలుపును. కాబట్టి మిమ్మల్ని పిలుచున్న దేవునికి, కాబట్టి దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. కాబట్టి ఆ పిలుచున్న దేవునికి మనం ఎట్లా ఉండాలా, మరి చూసినట్లయితే నమ్మకముగా మనం ఉండాల్సి ఉంటున్నాము అనేటువంటి కార్యం చూస్తున్నమాట. అట్లాగే మరి చూస్తుంటాము మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయము 9వ వచనంలో
ఏమంటాడు ఇక్కడ 9వ వచనంలో చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసము మీద పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు కాబట్టి దేవుని యొక్క పిలుపుని గురించి మనము చదువుకుంటున్నాం. మనం పిలిచిన దేవుడు ఎవరి కొరకు? యేసుక్రీస్తు కూడా ఐక్యతతో సహవాసంతో మనం కలిగి ఉండాలని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగిన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అందుకొరకే మనం చూస్తున్నాము. మరి నేను రోమిలకు రాసేటప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు చెప్తాడు ఎట్లాగా ఆయన మనం పిలిచినాడు అనే కార్యం కూడా చెప్తాడు. చూడండి 8వ అధ్యాయం, రోమిలకు 8వ అధ్యాయం 28వ వచనం నుంచి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. కాబట్టి ఆయన చిత్తానుసారంగా పిలువబడిన వారికి ఆయన మంచి చేసేదాని కొరకై, క్షేమం చేసేదాని కొరకై, ఆశీర్వదించేదాని కొరకై పిలుచుంటున్నాడు. కాబట్టి వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి అంటాడు. కాబట్టి ఆయన పిలిచినట్టు వారికి ఆయన సమకూడి నెరవేర్చాడు. అందుకొరకు ఏమంటాడు? మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా తీర్చను, ఎవరు నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. కాబట్టి దేవుని యొక్క మరి ఫైనల్ టార్గెట్ ఏంటంటే మరి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన పిలుచుంటున్నాడు, నీతిమంతులుగా చేసింటున్నాడు, ఆయన మహిమపరచనంటున్నాడు. ఆ మహిమలో మనల్ని తీసుకువెళ్ళేవాడు అనుకుంటున్నాడు. ఆ యొక్క నిత్య మహిమలో మనం చేర్చేవారు అనుకుంటున్నాడు. అందుకొరకే ఆయన మహిమకు మనల్ని పిలిచిన దేవునికి. కాబట్టి ఆ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు మాత్రమే కాకుండా ఇది ఎటువంటిదంటే ఆయన కుమారుతో సహవాసం కలిగినట్టు పిలుపు. అట్లాగే మనం చూస్తుంటున్నాము. పేతురు రాస్తూ ఏమంటాడు? మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం గమనించే కార్యం ఏంటంటే అపోస్తలుడు పేతురు రాస్తున్నాడు. చూడండి 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు. తన నిత్య మహిమకు, కాబట్టి తన నిత్య మహిమ కొరకై మనల్ని క్రీస్తునందు పిలిచింది సర్వకృపానిధి దేవుడు. ఆల్ గ్రేస్ఫుల్ గాడ్, సంపూర్ణ కృపామయుడండి దేవుడు. నిత్య మరి సర్వకృపానిధి దేవుడు ఏం చేస్తాడంట? కొంచెము కాలం మీరు శ్రమపడిన తరపిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచును. కాబట్టి కొంతకాలం ఆయన ఏర్పరచుకున్న ప్రజలు అంటే మనకు ఈ లోకంలో జీవించే కొంతకాలం శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. అయితే వీటిలో కొంతకాలం మనం ఓర్చుకుని ముందుకు సాగినట్లయితే ఆయన నిత్య మహిమలో మనం చేర్చుకునేవాడు ఉంటాడు. దాని తర్వాత నిత్య మహిమ, నిత్య సంతోషం, నిత్య విశ్రాంతి దేవుడితో కూడా మనం కలిగి ఉంటాము. ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి మరి 7వదిగా మనం చూస్తున్నాము. మరి ఇటువంటి గురి మనం కలిగిన వారమై మనల్ని పిలిచినట్టు దేవుడు ఎందుకొరకు పిలిచినాడంటే చూడండి ఎఫెసీయులకు 4వ అధ్యాయము 4వ వచనంలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు? శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే పిలుపు విషయమని ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడింది. ఒకే నిరీక్షణ, వన్ హోప్. కాబట్టి మనం ఎందుకొరకు పిలువబడి ఉంటామంటే ఒకే ఒక నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? ఐక్యతను కాపాడుకుంటకు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుతూ పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతోనూ సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని. అది ఎందుకంటే శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. కాబట్టి ఆ విధంగా ప్రభు ఒకడే, బాప్తిసం ఒకటే, ఇవన్నీ కూడా వన్నెస్. సో దిస్ ఇస్ అవర్ హోప్. కాబట్టి ఇదేమంటారంటే హోప్ విత్ ఈ కాల్డ్ విత్ వన్ హోప్. ఒకే ఒక నిరీక్షణ మనం కలిగిన వారము, ఒకే ఒక నిరీక్షణ కలిగిన వారం ఉంటున్నాము. కాబట్టి ఈ విధంగా దేవుడు మనలను మరి పిలుచుట ద్వారా ఆయన పిల్లలుగా ఆయన కొరకు సాక్ష్యంగా జీవించాలి. కాబట్టి ఆయన పిలుపు ఎటువంటిదిగా ఉంటుందంటే అది పరిశుద్ధమైన పిలుపుగా ఉంటుంది, పరలోక పిలుపుగా ఉంటుంది, ఉన్నతమైన పిలుపుగా ఉంటున్నది. అది చూసినట్టయితే ఆయన రాజ్యములకు మనం పిలిచింటున్నాడు, ఆయన మహిమకు మనం పిలిచింటున్నాడు, ఆయన సవాసానికి మనం పిలిచింటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకే నిరీక్షణ కొరకే మనం పిలిచింటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వస్తున్న పౌలు తిమోతిని హెచ్చరించేటప్పుడు 2 తిమోతి 1వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తాడు? ఇక్కడ 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తానంటే మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగు. కాబట్టి మరణాన్ని నిరర్థకం చేశాడు. మరణము, సాతాను, లోకం జయించినాడు ఆయన. ఈ క్షయమైనటువంటి వాటిని జయించి అక్షయతను అంటే ఇంకా నాశనం లేనటువంటి దాన్ని. కాబట్టి ఆ నాశనము లేని అక్షయమైనట్టుగా
మరి మహిమలోనికి మనం ప్రవేశింపజేసేవాడు ఉంటున్నాడు. ఆ మహిమను మనకు అనుగ్రహించాలని ఆయనకు ఉద్దేశం. అందుకొరకే ఆయన మనం పిలిచినాడు. ఎవరిని ముందుగా ఎరిగినాడో వారిని పిలిచినాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చిన ఆయన మహిమపరిచేవాడు ఉంటున్నాడు. అటువంటి మహిమలో మనం ఒక దినం ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, మన పిలుపు యొక్క విశేషత ఏంటంటే అటువంటి మహిమలో మనం ప్రవేశించలేకుంటున్నాం. కాబట్టి ప్రభువుకు స్తోత్రం. ఇటువంటి గొప్ప మార్గము, రక్షణ మార్గము, క్రీస్తు ద్వారా నిత్య మార్గము, జీవ మార్గము, పరలోక మార్గము ఆయన మన కొరకు ఏర్పరిచినాడు. కాబట్టి ఆయన ద్వారా మనం ఏర్పరచుకున్నామను ధనులము. కాబట్టి నిన్ను నన్ను ఆయన ఏ ఉద్దేశంతో పిలిచినాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడే దాని కొరకై మనము ఉపయోగించబడాల్సి సాగుతున్నాం. మన యొక్క జీవితాలు అప్పగించుకునే వాళ్ళు సాగుతున్నాం. ఆ విధంగా చేయుటకు ప్రభువునకు సహాయం జరుగా.